అయిపోతుంది తప్పకుండా అయిపోతుంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. అశోక్ ఫోన్ చేసే టైం అయింది. ఎలాగైనా ఈరోజు మాట్లాడాలి. ఈ రాజు చూస్తే ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కోమల్ని కలిసి మాట్లాడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. లేదంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. కనీసం ఫోన్లో మాట్లాడినా నా ఫ్రస్ట్రేషన్ బాధ తగ్గుతుంది. తెల్లారితే మొత్తం క్లియర్ అయిపోతుంది. నన్ను నమ్మండి. మనం ఏం చేస్తున్నామో అవతల వాళ్ళకి తెలిసే లోపు వాళ్ళ పని అయిపోతుంది. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. ఉంటాను. కోమలి, నీ ప్రియుడితో ఎలా మాట్లాడాలా అని తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నావు. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? పడుకోకుండా థింక్ చేస్తున్నారు. ఏం లేదు రాజు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అదే రాజు, నువ్వు లేకుంటే బంటి నిద్రపోడు కదా. ఓ, మరి నువ్వు ఇక్కడ పడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది రాజు. బంటి నన్ను అర్థం చేసుకుంటాడు అమ్మాయి గారు. వాడి గురించి మీరేం ఆలోచించకండి. నేను బంటి గురించి ఏం ఆలోచించట్లేదు, నా అశోక్ గురించి ఆలోచిస్తున్నాను. కోమలి, ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? హలో కోమలి, కోమలి, ఎందుకలా చేస్తున్నావు కోమలి? హలో, ఎవరు నువ్వు? ఏం జరుగుతోంది? కోమలి ఫోన్ రాజు తీశాడేంటి? అంటే రాజు కోమలి గదిలో ఉన్నాడా, లేదంటే కోమలియే రాజు గదిలో ఉందా? రాజు, ఎవరు ఫోన్లో? ఏదో కస్టమర్ కేర్ కాల్లా ఉంది అమ్మాయి గారు. నన్ను కస్టమర్ కేర్ అంటున్నాడంటే కోమలి ఫోన్లో నా నంబర్ కూడా లేదా? డిలీట్ చేసిందా? రాజు కోమలి ఒకే గదిలో ఏం చేస్తున్నారు? అది కూడా ఈ టైంలో. మీరు పడుకోండి, పడుకోండి అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు, బాత్రూమ్ డోర్ అలాగే ఓపెన్ పెట్టి వదిలేశారు? అమ్మాయి గారు, పడుకోండి. దీపక్ బాబు, మీరు మంచిగా ఉంటే చాలు. ఇలా కాళ్ళు పట్టాల్సిన అవసరం లేదు. దీన్ని కాళ్ళు పట్టడం అనరు మందారం, భార్యకి సేవ చేయడం అంటారు. వద్దు దీపక్ బాబు. కాలు ఇలా ఇవ్వు మందారం.
మీరు ఇలా చేస్తుంటే చూడ్డానికి నాకే కష్టంగా ఉంది దీపక్ బాబు. అలాంటిది అత్తయ్య చూసారంటే నన్ను చంపేస్తుంది. అరే నిన్ను చంపేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా మందరం? ఊరుకోక ఏం చేస్తారు దీపక్ బాబు? నీ జోలికొచ్చినప్పుడు నువ్వే చూద్దు గాని. అయినా మమ్మీ పైకి ఎందుకు వస్తుంది? రాదులే, నువ్వేం భయపడకు. ఉం? ఎక్కడ వీడు కనపడడం లేదేంటి? మేము రాకముందే రావాలి, ఇంకా రాకపోవడం ఏంటి? ఏంటి నేను చెప్పింది వాడు నమ్మలేదా? నమ్మకపోయే ఛాన్సే లేదు. వాడు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఎక్కడో ఉంటాడు. ఓహో, దాక్కుని చూస్తున్నావా? ఇప్పుడు చూడరా, నీకు సినిమా చూపిస్తాను. ఈ రాజుకి రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది. పూర్తిగా నా ఆధీనంలోకి వచ్చేశాడు. ఈరోజు నేను చేసే పెర్ఫార్మెన్స్తో ఆ అశోక్ గాడు ఈరోజే కోమలిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవాలి. లేదా ఇంటికొచ్చి పెద్దయ్య గారికి కోమలి గురించి నిజమైనా చెప్పేయాలి.